అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో మల్కాజ్గిరిలో బుల్డోజర్లతో రంగంలోకి దిగి ఫుట్పాత్లపై ఉన్న చిరు వ్యాపారుల షాపులు తొలగించారని తెలిసింది. షాపుల యాజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన అధికారులు కరికరించకుండా నిర్దాక్షిణీయంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో వారి షాపులను నేలమట్టం చేశారు. ఫుట్పాత్ పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల పట్ల పోలీసుల పహారాలో జీహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కాళ్ళు మొక్కుతా సార్, 5 నిమిషాలు టైం ఇవ్వండన్నా ఇవ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుండి 30 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఈడ్చి పడేశారు. పొద్దున్నుండి చాయ్ తాగడానికి డబ్బులు లేవు. ఇప్పుడు మేము భిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి. మమ్మల్ని ఏడిపించి వాళ్ళు ఏమి బాగుపడతారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. 20 రోజుల కింద కూడా మీ షాపులకు ఫైన్ కట్టాలని 5,000 కట్టించుకున్నారు. అప్పుడు కూడా మా షాపులు ఇక్కడ ఉండకూడదని చెప్పలేదు. మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదండి. ఉన్నట్లు ఉండి ఇలా మా షాపులు కూల్చేస్తే మేమిప్పుడు ఎక్కడ బతకాలి? ఏం చేయాలి? నాకు షుగర్, బీపీ ఉంది. పొద్దున్నుండి తలనొప్పిగా ఉంది. మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ నుండి వెళ్ళమని స్పష్టం చేసింది. మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మేము ఇక్కడే పుట్టి పెరిగా. ఇన్నేళ్ల నుండి ఎవరు ఏమనలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాలని మరో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లక్షలు అప్పు చేసి షాప్ పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు. మేమెలా బతకాలంటూ మల్కాజ్గిరిలో ఫుట్పాత్ పై షాప్ కోల్పోయిన మహిళ వాపోయింది.